రాజు మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు తమ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చున్నారు. వారిని చుట్టుముట్టిన పచ్చటి పొలాల మధ్య వారు తమ ప్రొఫెషనల్ క్రికెట్ ఆటగాళ్లుగా మారే కల గురించి మాట్లాడుకుంటున్నారు. తమ కలను సాకారం చేసుకోవడానికి వారు ప్రతిరోజు సాధన చేయాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు ఉదయం గ్రామ మైదానంలో సాధన చేస్తుండగా పొరుగు గ్రామం నుంచి రవి అనే బాలుడు వచ్చి రాజు మరియు అర్జున్ను క్రికెట్ పోటీకి ఆహ్వానిస్తాడు. మీరు గెలిస్తే మీ జట్టు ఉత్తమం అని అంగీకరిస్తాం. మేము గెలిస్తే మీరు అంగీకరించాలి అని రవి అంటాడు. రాజు మరియు అర్జున్ ఆ సవాలును ధైర్యంగా అంగీకరిస్తారు. అర్జున్ వేసే యార్కర్ బంతులకు రాజు దీటుగా బాట్తో సమాధానం చెప్పేలా సాధన చేస్తారు. జట్టులోని ఇతర సభ్యులు కూడా కఠినంగా సాధన చేస్తారు. వారి అంకితభావం ఇతర గ్రామస్తులను సైతం ప్రేరేపిస్తుంది. ఆదివారం రెండు జట్లు మైదానంలో చేరతాయి. ఆటను చూడటానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వస్తారు. రవి జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి ఓ మంచి స్కోరు చేస్తుంది. రాజు, అర్జున్ జట్టు ఆ స్కోరును ఛేదించడానికి సిద్ధంగా ఉంటారు. రాజు శక్తివంతమైన షాట్లతో స్కోరును దగ్గరగా తీసుకెళ్తాడు, కానీ అతను అవుట్ అవుతాడు. చివరి రెండు బంతులకు కొన్ని పరుగులు అవసరం. అర్జున్ బ్యాటింగ్కు వస్తాడు. అర్జున్ ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండి గెలిచే బౌండరీ కొడతాడు. రాజు మరియు అర్జున్ జట్టు గెలవడంతో గ్రామం ఆనందంతో మురిసిపోతుంది. రవి తన జట్టు ఓటమిని ఆమోదించి విజయాన్ని అభినందిస్తాడు. గ్రామస్థులు రాజు మరియు అర్జున్ను భుజాలపై ఎత్తి ఆనందంతో ఉత్సవాన్ని జరుపుకుంటారు.